సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, అర్జెంటుగా మిమ్మల్ని ఇవాళ ఇక్కడ ఈ షోకి ఎందుకు పిలిచానంటే, రీసెంట్గా సెబీ గైడ్ లైన్స్కి సంబంధించి, సెబీ రెగ్యులేటరీ ఇష్యూస్కి సంబంధించి, అదేవిధంగా ఆంఫీ గైడ్ లైన్స్కి సంబంధించి, ఆంఫీ రెగ్యులేటరీ ఇష్యూస్కి సంబంధించి కొంత వాగ్వివాదం, కొంత యుద్ధ వాతావరణం అన్నట్టుగా బయట నడుస్తోంది. ఏంటి అసలు సెబీ అడ్వైజర్ అంటే ఎవరు, ఆంఫీ అడ్వైజర్ అంటే ఎవరు, సెబీ నుంచి ఆంఫీ నుంచి ఎటువంటి రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ఉన్నాయి అసలు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్య నాకు కొంతమంది కాల్ చేస్తున్నారు, సార్ మీది సెబీ ఉంటే సెబీ నెంబర్ చెప్పండి అని. ఇది యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చూడండి, మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో మనకి వచ్చి కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంటుంది, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉంటుంది, గుంటూరు డిస్ట్రిక్ట్ ఉంటుంది, గోదావరి డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించిన వాడిని అని చెప్తే దాని అర్థం ఏంటంటే అల్టిమేట్గా నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాడిని అనే కదా. పేరెంట్ ఆంధ్రప్రదేశ్, ఆబ్వియస్లీ ఇవన్నీ డిస్ట్రిక్ట్లు. అట్లాగే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది పేరెంట్. దాని కింద ఉన్నవే అసోసియేషన్ అయి ఉన్నవే ఈ ఆంఫీ కానీ ఏపీఎంఐ అని ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆంఫీ అంటే ఏంటంటే అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా అనేది ఒక బాడీ. ఆ బాడీని ఫామ్ చేసింది సెబీఏ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కిందకే ఆంఫీ వస్తుంది. అలాగే అసోసియేట్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఆఫ్ ఇండియా ఏపీఎంఐ ఉంది, పిఎంఎస్ సంబంధించి, అది కూడా సెబీకి సంబంధించిందే వస్తుంది. అలాగే ఎన్ఐఎస్ఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్, అలాగే ఆర్ఐఏ, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. సో ఇవన్నీ కూడా సెబీ కిందకే వస్తాయి. ఎట్లా అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పేరెంట్ గా ఉండి డిస్ట్రిక్ట్ అన్ని ఇలా ఉన్నాయో, చైల్డ్ గా ఉన్నాయో, అట్లాగే సెబీ కిందకే ఇవన్నీ వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఎన్ఐఎస్ఎం అనేది ఏదైతే సంస్థ ఉందో, ఫస్ట్ అక్కడ ఎవరన్నా ఆంఫీ తీసుకోవాలి అంటే ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఒక 5A అంటారు దాన్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చేయాలి ఎవరైనా అంటే కనుక ఎన్ఐఎస్ఎం సంబంధించిన 5A అనే ఎగ్జామ్ రాసి ఆ సర్టిఫికేట్ని ఆంఫీ దగ్గర ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళు ఏఆర్ఎన్ నెంబర్ ఇస్తారు. అప్పటి నుంచి మనం మ్యూచువల్ ఫండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అయితే ఏంటంటే ఎవరైతే కనుక ఆంఫీ రిజిస్టర్ అయ్యి ఒక డిస్ట్రిబ్యూటర్గా చేస్తారో వాళ్ళందరూ జనరల్గా రెగ్యులర్ ప్లాన్సే ఇస్తారు. సో ఎప్పుడైతే రెగ్యులర్ ప్లాన్స్ వాళ్ళు ఇస్తున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఫీజు తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో పే అవుట్ ఆల్రెడీ ఎన్ఏవీలో కలిసిపోయి ఉంటుంది. రెగ్యులర్లోనే డైరెక్ట్ ప్లాన్స్, రెగ్యులర్ ప్లాన్స్ రెండు రకాలుగా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ ప్లాన్స్లో అయితే ఎప్పుడైతే మనం కనుక ఫీజు తీసుకోకుండా ఆఫర్ చేస్తున్నాము, రెగ్యులర్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నామో, మనకు సంబంధించిన పే అవుట్ అనేది కంపెనీ వాళ్ళు పే చేస్తారు. కాబట్టి కన్సల్టేషన్ ఫీజు తీసుకోకండి అని చెప్పింది. అలాగే ఎవరైతే పిఎంఎస్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఎన్ఐఎస్ నుంచి 21A అనే ఎగ్జామ్ క్లియర్ చేయాలి. సో 21A అనే ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏపీఎంఐ అంటారు, అసోసియేట్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఇండియా అని ఉంది. సో పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఇండియా దగ్గర మళ్ళీ వీళ్ళు బాడీకి ఏఆర్ఎన్ నెంబర్ తెచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళు ఆథరైజ్డ్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. సో ఇట్లా ఎప్పుడైతే గవర్నమెంట్ ఎన్ఐఎస్ఎం అనేది ఏదైతే ఉందో సంస్థ, సెబీ కంపెనీ, సెబీ నుంచి వచ్చిందే, దాన్ని వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. సో వీళ్ళకి ఎందుకంటే ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేయాలి అంటే రిస్క్ ప్రొఫైల్ని అసెస్ చేయాలి. బ్లైండ్గా మీరు ఇన్వెస్టర్స్కి చెప్పకండి, ఏ ఫండ్ పెడితే ఆ ఫండ్ ఇవ్వకండి, వాళ్ళ రిస్క్ని అసెస్ చేయండి అంటారు. ఇప్పుడు రిస్క్ అసెస్ చేయడంలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. థియరీ వేరుగా ఉంది, ప్రాక్టికల్ వేరుగా ఉంది. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక 60 years అతను వచ్చారు అనుకోండి. ఒక 60 ఏళ్ళు అతను వచ్చినప్పుడు నా దగ్గర 50 lakhs ఉన్నాయి. నేను 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు జనరల్గా మా థియరీ ఏం చెప్తుందంటే 60 ఏళ్ళ వయసు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఎక్కువ ఈక్విటీ ఇవ్వకూడదు, చాలా తక్కువ రిస్క్ ఇవ్వాలి. అంటే లైక్ లిక్విడ్ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానివ్వండి, హైబ్రిడ్ ఫండ్స్ కానివ్వండి, అలా సజెస్ట్ చేయాలి తప్ప వాళ్ళని హై ఈక్విటీకి ఇవ్వకూడదు అని అంటారు. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే 60 years పర్సన్ వస్తారు మా దగ్గరికి, కానీ పర్పస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ వేరుగా ఉంటుంది. అంటే ఇది నా కోసం కాదండి, నా పిల్లల కోసము, నా మనవాళ్ళ కోసం అని చెప్తారు. ఎప్పుడైతే పిల్లల కోసం, మనవాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే మళ్ళీ మారిపోతుంది ప్లాన్. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకున్న తర్వాత మనం ప్లాన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఆర్ఐఏ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు జస్ట్ ఏంటంటే ఇట్లాంటి ప్లానింగ్ ఇస్తారు. సో ఇండియాలో ఇప్పుడు కూడా ఏంటంటేనండి ఈ ఆర్ఐఏస్ అనే వాళ్ళు ప్లాన్ గీసి ఫీజు తీసుకుంటారు. వాళ్ళు ఫీజు బేస్డ్, కానీ వాళ్ళు డైరెక్ట్ ప్లాన్స్ ఇవ్వచ్చు. ఈవెన్ మనకి పిఎంఎస్లో కూడా మేము ఆఫర్ చేస్తాము, ఫీజు తీసుకుంటాం. పిఎంఎస్లో మనం ఫీజు ఛార్జ్ చేస్తాం. ఫీజు ఛార్జ్ చేస్తున్నందుకు మేము డైరెక్ట్ ప్లాన్సే ఇవ్వాలి, వాళ్ళకి రెగ్యులర్ ప్లాన్స్ ఇవ్వకూడదు. ఏదైనా రెగ్యులర్ ప్లాన్స్ అన్నా ఇవ్వండి, ఫీజు అన్నా తీసుకోండి, ఏదో ఒకటే చేయాలి తప్ప మన రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయంటే అలా టైట్గా ఉన్నాయి. సో రెగ్యులర్ ప్లాన్స్ ఇస్తున్నప్పుడు మనం
ఫీజు తీసుకోకూడదు, డైరెక్ట్ ప్లాన్స్ ఇస్తున్నప్పుడు మనం ఫీజు తీసుకోవచ్చు. సో అట్లా ఒక క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకి పూర్తి మేగా వాళ్ళకి అవగాహన చేసుకొని, వాళ్ళ రిస్క్ ఎబిలిటీ అర్థం చేసుకొని, వాళ్ళ పర్సనల్ గోల్స్ ఏంటో తెలుసుకొని, తద్వారా మనం మంచి మంచి ఫండ్స్ ఇస్తే మాత్రం అది బాగుంటుందండి. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉంది. నేను ఆల్రెడీ యాంఫీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది పాస్ అయ్యి 20 ఏళ్ళు అయింది. నేను 2005లో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2005లో జూన్ 2005లో రాశాను ఎగ్జామ్. సో అప్పట్లో హార్డ్లీ మొత్తం ఏపీలో తీసుకుంటే 10 మంది ఉండేవాళ్ళు అంతే, 10 మంది. సో అప్పుడు మనం తీసుకున్న సర్టిఫికేషన్, అప్పుడు నా ఏజ్ ఎంత 25 years. నేను 1980 బోర్న్, 25 years. ఆ రోజుల్లో నేను ఎవరికన్నా వెళ్ళి సార్ మ్యూచువల్ ఫండ్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర, ఇవి ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే చేసేవాళ్ళు కాదు. అప్పుడు నన్ను బాబు అనేవాళ్ళు. మన చిన్నపిల్లని కదా, మనం 45 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి చెప్పేవాళ్ళం మ్యూచువల్ ఫండ్లు వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అని. తెలియదులే బాబు, నీకు అంత అవగాహన లేదులే బాబు అనేవాళ్ళు. మనం చెప్పేవాళ్ళం యాజ్ అడ్వైజర్గా. కానీ నా సర్టిఫికేషన్ కూడా విలువ ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత కష్టపడి యాంఫీ ఎగ్జామ్ పాస్ అయ్యి నేను ఆ రోజున 25 years తర్వాత 25 ఏజ్లో సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళేవాడిని వాళ్ళ దగ్గరికి. సార్ నేను సర్టిఫైడ్ యాంఫీ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేవాడిని. అయినా బాబు అనేవాళ్ళు, నీకు తెలియదులే బాబు అనేవాళ్ళు. సో ఎప్పుడైతే ఒక వయసు పెరుగుతుందో అప్పుడు కొంచెం ఒక మెచ్యూరిటీ వస్తుంది, వీళ్ళు చెప్పింది మనం వినాలి అనుకుంటారు. అందుకని ఇప్పుడు ఎవరైతే కనుక 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఎప్పుడైతే ఒక ఇన్సూరెన్స్లో కానివ్వండి, ఏదైనా సుదీర్ఘంగా వాళ్ళకైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఇలాంటి ఎగ్జామ్స్ రాయక్కర్లేదు. ఎగ్జామ్స్ రాయకపోయినా కూడా పిఎంఎస్ చేయొచ్చు. ఒక ఏజ్డ్ అంటారు, వాళ్ళకు సీనియారిటీ మీద వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, వితౌట్ ఎగ్జామ్ వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తారు. సో కొంతమంది అడగచ్చు, పిఎంఎస్ చేస్తున్నాం సార్ మేము, మీకు ఎగ్జామ్ పాస్ అయ్యారని అడగక్కర్లేదు, సీనియారిటీ మీద కూడా సర్టిఫికేట్ ఇస్తారు. సో అందుకు చెప్తున్నానండి. సో ఇందులో ఏంటంటే రకాలు ఉన్నాయి. యాంఫీ అనేది కూడా సెబిక్ రిజిస్టర్డే. మనం ఎట్లా అయితే ఒక కృష్ణా డిస్ట్రిక్ట్ అతన్ని నువ్వు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాడుగా ప్రూవ్ చేసుకో అని ఎలా అడగకూడదు, అలాగే కూడా ఇవన్నీ కూడా పేరెంట్ కంపెనీ సెబీ, చైల్డ్ కంపెనీస్ ఇవన్నీ కూడా యాంఫీ కావచ్చు, ఏపీఎంఐ కావచ్చు, ఎన్ఐఎస్ఎం కావచ్చు, ఆర్ఐఏ కావచ్చు, ఇవన్నీ కూడా. సో అదండి దీనికి డిఫరెన్స్ అయితే చెప్తున్నాను. సో యాంఫీ ఉన్నప్పుడు మనం సెబీ అడగక్కర్లేదు. ఓకే, రైట్ రైట్. సో యాంఫీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు మిగతా కూడా అంత పర్టికులర్ అవసరం లేదంటారు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు ఈ సెబీ అడ్వైజర్ ఎవరు, యాంఫీ అడ్వైజర్ ఎవరు కరెక్ట్ ఏంటి, అసలు సెబీ వైపు నుంచి ఎటువంటి రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ఉన్నాయి ఏంటి అన్న ఈ తర్జన భర్జనలో మన ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేయడానికి మీరు ఇంతవరకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.